హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు రెసిపీ స్ట్రాబెర్రీ బనానా మిల్క్ షేక్ ఎలా చేద్దామో చూద్దాం. ఈ స్ట్రాబెర్రీ బనానా మిల్క్ షేక్ ఇలా చేసి పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. పిల్లలకు సమ్మర్లో డిహైడ్రేషన్ అవుతుంది కదండి, అలా డిహైడ్రేషన్ అవ్వద్దు అంటే మనం ఇలా ఫ్రూట్స్తో వాళ్ళకి మిల్క్ షేక్ చేసి ఇచ్చామంటే వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. పిల్లలు సమ్మర్ బయటికి వెళ్ళి అలా నీరసంగా ఉండిపోతుంటారు కదా, అలా పిల్లలకు నీరసంగా ఉండొద్దు అంటే ఇలా ఫ్రూట్స్తో మనం జ్యూస్ చేసి ఇచ్చామంటే వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి అసలు నీరసమే రాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండి ఆడుకుంటారు, రోజంతా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. అలాగే పిల్లలు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్ళిపోతుంటారు కదండి, అలా వెళ్ళిపోకుండా పిల్లలకి ఇలా ఫ్రూట్స్తో జ్యూస్ చేసి ఇచ్చామంటే హెల్తీగా వాళ్ళు హెల్తీగా తాగేసి హెల్తీగా రోజంతా హెల్తీగా ఎనర్జీగా ఉంటారు. చూసారు కదండి, ఇలా ఎలా చేద్దామో ఈ జ్యూస్ చూద్దాం. ఇలా బనానాస్ నేను ఇలా ఒక 5-6 బనానాస్ తీసుకొని కొన్ని స్ట్రాబెర్రీస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బనానా మిల్క్ షేక్ కదండి, అందుకే ఎక్కువ బనానాని తీసుకొని తక్కువ స్ట్రాబెర్రీస్ని తీసుకున్నాను. ఇలా బనానాస్ అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. బనానా కట్ చేసిన వెంటనే చేయాలండి, లేదంటే బనానా మనకు కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వద్దు అంటే మనకి కట్ చేసిన వెంటనే మనం జ్యూస్ చేసేసుకోవాలి. ఈ జ్యూస్లో మనకి ఫ్రూట్స్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు చాలా మంచిది. చాలా ఎనర్జీగా ఉంటారు పిల్లలు. సమ్మర్లో ఇలా చేయడం వలన పిల్లలకు డిహైడ్రేషన్ అవ్వకుండా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. చిన్న పిల్లలకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. వాళ్ళు నీరసంగా ఉండకుండా, వాళ్ళు ఏం తినకపోయినా పర్లేదు, ఇలా జ్యూసెస్ ఇచ్చామంటే వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. చూసారు కదండి, ఇప్పుడు ఈ బనానా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా చేద్దామో చూద్దాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసిన ఫ్రూట్స్ అన్నిటినీ నేను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేసిన జ్యూస్ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. నేను వారంలో 2-3 టైమ్స్ అయినా ఇలా మా పిల్లలకు చేసిస్తాను. వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. అందుకే చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకు ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటుంది. పిల్లలు స్ట్రాంగ్గా కూడా అవుతారు. ఇలా ఫ్రూట్స్తో పాటు ఒక 10 వరకు బాదంని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం జ్యూస్ మనం మిల్క్ వేస్తాం కదండి, అలా జ్యూస్ కొంచెం చప్పగా అవుతుంది. అలా కావద్దు అంటే మనం ఒక స్పూన్ షుగర్ని వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా షుగర్ని, బాదంని, మిల్క్ని వేసుకొని మెత్తగా మిక్సీ అయ్యే వరకు మిక్సీ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారు కదండి, ఇలా మిగిలిన ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ చేసి బౌల్లోకి తీసుకున్నాను. ఇలా సాఫ్ట్గా చేస్తే వాళ్ళకు ఈజీగా నచ్చుతుంది, ఈజీగా తాగిస్తారు. ఇది చూసారు కదండి, ఇలా తిక్కుగా అవుతుంది. మనం బనానాస్ వాడాం కదా, ఇలా తిక్కుగా అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ పిల్లలకు ఫ్రూట్స్ తిన్నట్టుగా ఉంటుంది, అలాగే మిల్క్ కూడా ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా. ఇలా పిల్లలకు అన్ని రకాల ప్రోటీన్స్ అంది పిల్లలు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. చూసారు కదండి, ఇలా చేసిన జ్యూస్ చాలా హెల్తీ, పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకు నచ్చేలాగా ఇలా కొంచెం డెకరేషన్ కూడా చేసుకొని వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఈజీగా తాగేస్తారు. నేను ఇలాగే చేసి మా పిల్లలకి ఇస్తానండి. పలుచగా లేకుండా. చూసారు కదా, జ్యూస్ ఇలా తిక్కుగా చేసామంటే వాళ్ళు ఈజీగా తాగేస్తారు. మళ్ళీ మనకి ఇలా ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఇలా జ్యూస్ చేసి ఇచ్చామంటే వాళ్ళు ఇష్టంగా తాగేస్తారు. చూసారు కదండి, ఇలా హెల్తీగా మీరు ట్రై చేయండి. పిల్లలకు బయట నుండి తెచ్చిన జ్యూసెస్ కాకుండా ఇలా ఇంట్లోనే ఫ్రూట్స్తో హెల్తీగా చేసి ఇచ్చారంటే వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.